వైసీపీకి ఆళ్లనాని గుడ్ బై చెప్పారు. జిల్లా అధ్యక్ష పదవి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆళ్లనాని కొద్దికాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్లుగా ఆళ్లనాని స్పష్టం చేశారు. పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత అపోహ, దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది. నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు. ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది. 15 రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు డిస్మాండిల్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది. దయచేసి కార్యకర్తలను, నాయకులను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను కూడా కోరుతూ, వాళ్ళను బాధపడవలసినటువంటి అవసరం లేదని వారందరికీ కూడా విన్నవిస్తూ, ఈ 2 విషయాలని మీకు మీ ద్వారా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను 32 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత కారణాలు అని చెప్పాను. ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ప్రేమతోనో చేసేది కాదు. నా వ్యక్తిగతంగా 32 సంవత్సరాలు రాజకీయాల్లో ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలందరి దీవెనలతో గెలుపు ఓటములకు అతీతంగా